కావాల్సిన స్థలం వాళ్ళు కూడా చూపిస్తాం జరిగింది. కరెక్ట్గా ఒక నెలలో తర్వాత నేను యూఎస్కి వెళ్ళా. మీ అందరూ తెలుసు, అక్కడ గూగుల్ క్లౌడ్ లీడర్షిప్ని కూడా నేను కలుస్తాం జరిగింది. ఒక నెల తర్వాత అంటే నవంబర్లో గూగుల్ ప్రతినిధులు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇదే హాల్లో వాళ్ళు కూడా కలుస్తాం జరిగింది. అక్కడ మేము చర్చించినప్పుడు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలోనే చట్టాలు సవరణ కాకుండా దేశంలో ఉన్న కొన్ని చట్టాలని సవరణ తీసుకురావాలి, కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని వాళ్ళు ఆనాడు కోరటం కూడా జరిగింది. అది నేను స్వయంగా అశ్విని వైష్ణవ్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాను. ఆయన వర్క్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా అనేక మార్లు కలిసారు ఈ అంశం పైన. గౌరవ ప్రధానమంత్రి గారిని ఒక గూగుల్ పెట్టుబడి పైనే 2 సార్లు కలిసి డీటెయిల్స్ అన్ని గౌరవ ప్రధానమంత్రి గారితో చర్చించారు. కనుకనే చర్చించిన తర్వాత అక్కడ అవసరమైన చట్టాల సవరణలు కూడా చేశాం. దానివల్లనే ఒక ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. ఇంతేకాకుండా ఇంకా అనేక మంది అధికారులు పనిచేశారు. మా ఐటీ సెక్రటరీ భాస్కర్ గారు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో కార్తిక మిశ్రా కానివ్వండి, వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి ఎందుకంటే బయటికి వస్తే ఇతర రాష్ట్రాలతో కూడా మనం పోటీ పడతాం, వాళ్ళు ఎక్కడ పట్టుకెళ్తారని చాలా అండర్ ద ర్యాప్స్ పెట్టి ఒక కాంక్రిటైజ్ అయ్యే వరకు ఎక్కడ మనం మాట్లాడతాం కూడా జరగలేదు. చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చి నర్చర్ చేసి ఈ ఇన్వెస్ట్మెంట్ని విశాఖపట్నానికి తీసుకొస్తాం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం సాధించింది, భారతదేశం సాధించింది. ఇది ఒక మాటలో చెప్పాలని అందరం గర్వపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా, పేపర్లు ఎక్కడ చూసినా కూడా భారతదేశం గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇట్లా వచ్చింది, ఎలా వచ్చిందో నాకు చర్చ జరుగుతుంది. మా లక్ష్యం ఒకటే, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణం. అనంతపూర్ని మొబిలిటీ వ్యాలీగా చేసి చూపించాం కియా మోటార్స్ వల్ల. నార్త్ అనంతపూర్, కర్నూల్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు వస్తున్నాయి, పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇంకో పక్కన సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా మనం చూస్తే కొన్ని క్లియర్ చేసాం, కొత్త ఫ్యాక్టరీలు 2 వస్తున్నాయి. ఇంకా ఒక 5-6 సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తాం. చిత్తూరు, కడపకు వచ్చేగల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్గా తీర్చిదిద్దుతున్నాం. అనేక పెట్టుబడులు కూడా ఇప్పటికీ వచ్చినాయి. నెల్లూరు జిల్లా మీరు చూస్తే శ్రీ సిటీ గ్రేటర్ ఎకో సిస్టంలో కూడా అనేక పెట్టుబడులు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తీసుకొచ్చాం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు అక్కడ నెల్లూరు జిల్లాలో కూడా పెడతాం జరిగింది. ఇప్పటికీ 50% భారతదేశం ఎయిర్ కండిషనర్స్ మనం తయారు చేస్తున్నాం. డైకన్, బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు, ఎల్జీ పెట్టుబడులు పెడుతున్నారు. దీనివల్ల అది దాదాపు 80% వెళ్ళే దానికి ఆస్కారం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే స్కై రూట్, ఇండియా స్పేస్ ఎక్స్ అంటే శాటిలైట్ లాంచ్ చేసి ప్రైవేట్ సంస్థకి 300 ఎకరాలు, ఎకరం 5 లక్షలకి వాళ్ళకి ఇచ్చాం. ఎకరం 5 లక్షలకి ఇచ్చాం. ఎందుకంటే మన దగ్గర ఒక స్పేస్ సిటీ కట్టాలని అది చేశాము. ప్రకాశం జిల్లాలో మీకు తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున కంప్రెస్ బయోగ్యాస్ పెట్టుబడులు తీసుకొస్తున్నాయి. ఇప్పటికీ లీజ్లో వాళ్ళకి భూములు కూడా ఇచ్చాం. ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది. కృష్ణా, గుంటూరు వచ్చగల అమరావతి, అమరావతి కాకుండా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడికి వస్తుంది. జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చి క్వాంటమ్ సంబంధించిన ఎకో సిస్టమ్ మొత్తం ఇక్కడ తీసుకొస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లా ఆక్వా ఆల్రెడీ ఉంది, దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ సంస్థలు కూడా అక్కడ తీసుకొస్తున్నాం. డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ కూడా అక్కడికి వస్తాం జరుగుతుంది. ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చేగల చాలా పెట్టుబడులు వచ్చినాయి. ఆర్సిలర్ మిత్తల్, ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్. గూగుల్, ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఎకో సిస్టమ్ అక్కడ బిల్డ్ చేస్తున్నాం. టీసీఎస్, కాగ్నిసెంట్, ఎక్సెంచర్, అదేవిధంగా మన బిల్డింగ్స్ కట్టే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా సాలాపూర్, సత్వ, రహేజాస్తో కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళందరినీ తీసుకొస్తున్నాం. మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా సంస్థలు, ఇట్లా అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మేము బలంగా నమ్మేది వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్, అంటే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ చాలా చాలా అవసరం.
ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక ఎకో సిస్టమ్ రావాలి, 100 కిలోమీటర్ రేడియస్లో మేజర్ ఎండ్ టు ఎండ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. సో అంటే మీ మొబైల్ ఫోన్ తీసుకుంటే దానికి ఉన్న కేసింగ్, హౌసింగ్, కెమెరా మాడ్యూల్, లెన్స్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ప్లే అంతా 100 కిలోమీటర్ రేడియస్లో మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్. హారిజాంటల్ వచ్చేగల స్కిల్ డెవలప్మెంట్, నా హెచ్ఆర్డీ మినిస్ట్రీ వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్, ఎక్విప్మెంట్ టెస్టింగ్, మన బ్లూ స్టార్ లీడర్షిప్తో కలిసి అదే డిస్కస్ చేశాం. వాళ్ళకు హీట్ పంప్ ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేస్తే జర్మనీకి పంపించాలి టెస్టింగ్కి, సర్టిఫికేషన్కి. ఆ సర్టిఫికేషన్ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు, ఇదే ఎకో సిస్టంలో మీరు పెట్టండి అని వాళ్ళు కూడా మేము పెట్టుబడులు పెడతాం ఆ ఎకో సిస్టమ్ కానీ వాళ్ళు కూడా చెప్తాం కానీ. సో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. సో అందుకే కంప్రెస్డ్ బయోగ్యాస్ అంతా ఒక జోన్లో, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో, ఆటోమోటివ్ ఒక జోన్, డ్రోన్ సిటీ కర్నూలు అట్లా ఒక జోన్లో. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం అడుగులేస్తడం జరుగుతుంది. ఇంకా విశాఖపట్నానికి వచ్చేగల మా లక్ష్యం ఒకటే, గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ని $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి. 1 ట్రిలియన్, 2.4 ట్రిలియన్లో 1 ట్రిలియన్ అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చేయాలని. హైదరాబాద్కి 30 సంవత్సరాలు ఏదైతే పట్టిందో అది 10 సంవత్సరాలు విశాఖపట్నం చేసి చూపించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. దానికోసం విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అని నామకరణం చేసి దానికి ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించి ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అంటే ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, రోడ్స్, ఎడ్యుకేషన్ కానివ్వండి, కంపెనీలు ఎక్కడ రావాలి, ఎట్లా మొత్తం జోన్ ప్లానింగ్ చేయాలి. ఎట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ని ఎట్లయితే ప్లాన్ చేశారో ఆ అప్రోచ్ తీసుకుని బెస్ట్ ఇన్ క్లాస్, వరల్డ్ క్లాస్ ప్లానింగ్ చేయాలి. ఒక పక్కన విశాఖపట్నంలో, అమరావతి ఈ రీజన్ రెండోది, మూడోది రాయలసీమ ఎకనామిక్ కారిడార్. ఇట్లా 3 స్పెసిఫిక్ ఎకనామిక్ కారిడార్స్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఆయనతో తిరిగి వచ్చినప్పుడు కూడా ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు. ఇంతేకాకుండా మీరు చూస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1గా నిలబడుతుంది. మేము ఎంఓయూల పైన కూడా సంతకాలు పెట్టట్లే, మేము టైం వేస్ట్ చేస్తున్నాం, మేము ఇమీడియట్గా ఎగ్జిక్యూషన్కి వెళ్తున్నాం. ఆస్లర్ మిత్తలతో ఇప్పటికి మాకు ఎంఓయూ లేదు, ఆంధ్ర రాష్ట్రానికి ఎంఓయూ లేదు, బట్ ఫౌండేషన్ నవంబర్లో చేస్తున్నాం. టీసీఎస్తో కూడా ఎంఓయూ లేదు, బట్ వీఆర్ స్టార్టింగ్ ద సెంటర్ ఇన్ నవంబర్. ఎంఓయూలు పిచ్చి కాదు, ఎగ్జిక్యూషన్ 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 సింగిల్ ఫోకస్తో మేము పనిచేస్తున్నాం. చాలామంది గతంలో అడిగారు, డావోస్కి వెళ్ళారు, పక్క రాష్ట్రాలు ఎంఓయూలు చేశారు, మీరేం చేశారు? ఫాలోఅప్లు జరుగుతాయి. డావోస్లో గూగుల్ క్లౌడ్ CEO కురియన్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ కలుస్తాం జరిగింది. ఫాలోఅప్ మీటింగ్ చేసి ఎంతవరకు వచ్చింది అన్నీ డిస్కస్ చేశాం. మొన్న టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు నేను బాంబేలో కలిసినప్పుడు నేనే స్వయంగా స్టేటస్ అప్డేట్ ఇచ్చా. టాటా గ్రూప్ కంపెనీ ప్రాజెక్ట్స్ అన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఏంటి, ఒక్కొక్క ప్రాజెక్ట్ ఏ స్టేటస్లో ఉంది, ఎక్కడ గ్యాప్ ఉంది, గ్యాప్ ఆంధ్ర రాష్ట్రం సైడ్ ఉందా, టాటా గ్రూప్ సైడ్ ఉందా, ఓపెన్గా డిస్కస్ చేశాం. ఇట్లా చాలా పాజిటివ్గా, చాలా ప్రోయాక్టివ్గా మేము ముందరగలుగుతాం. ఇప్పటికీ నా బ్యాగ్లో మీరు చూస్తే టాప్ 10 ఇన్వెస్టర్స్ ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారో వాళ్ళన్ని డీటెయిల్స్ ఆ బ్యాగ్లో ఉంది. ఒక ఫోల్డర్ ఉంటుంది, రిలయన్స్ అవ్వచ్చు, టాటా అవ్వచ్చు, జిందాల్ అవ్వచ్చు, స్టేటస్ అప్డేట్ ఎవ్రీ వీక్ నా ఆఫీస్ నాకు అప్డేట్ ఇస్తుంది. ఆ ఫోల్డర్ నా బ్యాగ్లో ఇప్పటికీ ఉంది. సో ఎప్పుడైనా వాళ్ళు కలిసినా, ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడినా ఇదిగోండి ఇది అప్డేట్, దిస్ ఇస్ ద స్టేటస్ అని మేము చెప్తున్నాం. అంతేకాకుండా ప్రతి ప్రాజెక్ట్ వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశాం. నేనున్న గ్రూప్లో ఆ కంపెనీకి సంబంధించిన చైర్మన్ గారు ఉంటారు, సంబంధించిన శాఖ మంత్రులు ఉంటారు. ఒక ఉదాహరణ ఇస్తాం, రిలయన్స్ CBG ప్రాజెక్ట్ ఉంది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి నేను చైర్మన్గా ఉన్నా కనుక నేను, ఎనర్జీ మంత్రి గొట్టిపాటి రవి గారు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఆ గ్రూప్లో ఉన్నారు, ఎనర్జీ సెక్రటరీగా విజయానంద్ గారు, రెవెన్యూ సెక్రటరీ ఉన్నారు. అట్లా రిలయన్స్లో ఉన్న ఎగ్జిక్యూషన్ టీం కానివ్వండి, పెట్రోలియం సంబంధించిన CEO గారు కూడా ఆ గ్రూప్లో ఉన్నారు. ఒక వారం వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రాకపోతే నేను మన పెట్టా, ఏంటి ఇంకా అప్డేట్ రాలే ఏంటి, వాట్ ఈస్ ద స్టేటస్, మీరు ఎవ్రీడే పెట్టమంటున్నాను, మీరు ఎందుకు వారం తీసుకున్నారని నేను వాళ్ళని అడుగుతున్నా. ఎందుకంటే బాబు సూపర్ 6లో మేము ఇచ్చిన తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం, బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రంగంలో ఇచ్చిన ఫస్ట్ ప్రామిస్. దానికి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం.
అహర్నిశలు కష్టపడుతున్నాం. ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఆ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఒక ఐటీ రంగంలోనే ఒక ఛాలెంజ్గా నేను తీసుకున్నాను, 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ఐటీ అలోన్ ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. అండ్ రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఎవ్రీ వీక్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే చాలా కష్టపడ్డాం. ఈ 17 నెలలు అహర్నిశలు కష్టపడ్డాం. మంత్రులందరం కలిసి పనిచేస్తున్నాం. ఏ ఒక్క కంపెనీ పోకూడదని. పక్క రాష్ట్రం ఒక్క కంపెనీ వెళ్ళినా మేము ఫాలోఅప్ చేస్తాం. ఎందుకు పోయింది, ఎక్కడ తప్పు చేశాం, తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నాం, కరెక్షన్ ఎట్ట చేయాలి. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. 2019 నుంచి 24 వరకు ఎవరు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడేవారు కాదు. ఒక్కరు పెట్టుబడి పెట్టేదానికి వచ్చేవారు కాదు. ఓన్లీ విధ్వంసమే. అలాంటిది 16-17 నెలల్లో మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ సెంటర్ ఆఫ్ డిస్కషన్గా ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్. దీనికి ప్రధానమైన కారణం డబుల్ ఇంజిన్ సర్కారే కాదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్. అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులనే, కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో, ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం, అన్ని రంగాల్లో ముందలు తీసుకెళ్దాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ స్థాయికి వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం కొత్త రిఫార్మ్స్ తీసుకెళ్లాలంటే డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు ఇతర రాష్ట్రాలకు కొంచెం టైం పట్టచ్చేమో, ఆంధ్ర రాష్ట్రానికి మెసేజ్ పెట్టండి, ఒక ఫోన్ కొట్టండి, ఇమ్మీడియట్గా అయిపోతాయి. ఇట్లా మొన్న లేబర్ రిఫార్మ్ సంబంధించి మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎలక్ట్రానిక్స్లో పెద్ద ఎత్తున మేము ముందరికి వెళ్ళాలి. నేను మంత్రి గారిని కోరినప్పుడు ఈ రిఫార్మ్స్ చేసేయండి, ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళకే ఛాన్స్ ఇస్తామని చెప్పారు. 15 రోజుల్లో చేసి చూపించాం. మేము 15 డేస్లో చేసి చూపించాం. ఇట్లా కష్టపడుతున్నాం. కానీ ఇదంతా సాధించాలంటే ప్రజల సహకారం కూడా చాలా చాలా అవసరం. మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1 చేయాలని ప్రజలు కూడా నేను కోరుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి సిద్ధం. consumes lot of power first. Second, it consumes lot of water. Needs lot of water. Does not require much personnel to run the show, so there will be no further employment. They give employment only for the construction. After construction, show they don't need any personnel. No, there will be no employment for personnel. These things I would like to get clarified. Clearly, they are content. We are not content. Clearly, those cities are very content in life. We are not content. We are hungry for investments. There is a very big difference. That is the unfortunate thing. Please allow me to finish. You have asked a question. You should give me a chance to answer the question. I am very clear. We are creating a separate corridor for them, for these data centers, where energy is going to be independent of it. There is no second thoughts about it. Power prices are not going to go up. We are the only state in India that is reducing power prices. 13 paise we have reduced. 2, water once charged, they recycle that water. 3, it is not just about the jobs that a data center creates. It's about the greater ecosystem that a data center creates. It is called edge computing for a reason. Lot of companies, lot of financial services companies want to be closer to these centers for the single reason that their computational speed every millisecond matters. So it's unfortunate that certain cities globally don't have the leadership vision to create a 25x multiplier. Because the AI is here. Either you embrace it or you get replaced. The two things that are going to happen. As a state, as a country, we have decided to embrace it. We have decided to train. It creates huge economy. I'll give an example of it. Entertainment industry. It is going to transform the entire entertainment sector. You know, masters like A.R. Rahmanji are working with companies like Google.
look at how is this going to transform and how can we create next generational talent in this space. It is going to transform. There's no second thought about it. And a government which has vision, which has clarity to create a multiplier impact based on this, they will succeed. You know, a lot of people in the past who had no vision said, does computer give you food? A lot of critics made this, a lot of critics said if you sit in front of a computer, there'll be a lot of radiation and you will die. Okay, if Mr. Naidu did listen to them, then Hyderabad wouldn't be what it is today. So when you have certain people who don't understand the vision, who don't appreciate what it takes to create the multiplier impact, that's where, you have short-sighted leadership. Whilst in Andhra Pradesh, we have visionary leadership. On the flight back from Delhi to Amravati, the Honorable Chief Minister took a review meeting with CMO. As IT Minister, I was there. We had a review, clear direction on how do we create this 25x multiplier impact. What are the sectors? Who are the leaders of the sectors? How do you create the entire ecosystem? That was the line and that was the direction given to us. And rest assured, we will deliver on it. అంటే మీరు అది వైకాపాని ప్రశ్నించాలి. నన్ను అడిగితే నేను సమాధానం అడిగి చెప్పగలుగుతా కదా. మొన్న కౌన్సిల్లో బొత్స గారు మాట్లాడుతూ కంపెనీలు మీరు రూపాయికే ఇస్తున్నారు భూములు అంటే నేను చాలా స్పష్టంగా చెప్పింది, రెండు సంస్థలకు మేము ఇచ్చాం. ఒకటి టీసీఎస్, రెండోది కాగ్నిసెంట్. ఇది కాకుండా నేను ఎవరికైనా ఇచ్చుంటే నాకు మీరు నిరూపిస్తే ఇదే ఫ్లోర్ పై నేను రాజీనామా చేస్తానని సవాల్ కూడా చేశాను. ఆయన ఏం మాట్లాడలేదు. సెకండ్, ఆయన్ని ఛాలెంజ్ చేశాను, ఈ సంస్థలకి ఇస్తాం తప్ప మీరు చెప్పండి అంటే ఆయన ఏం మాట్లాడలేదు. ఆయనకి తెలిసి ఇది మంచి నిర్ణయం అని ఏం మాట్లాడలేదు. వీడియో కూడా ఉంది, ఇట్స్ ఆన్ రికార్డ్. 25,000 ఐటీ ఉద్యోగాలు అనేది ఇట్ క్రియేట్స్ అన్ ఎకనామిక్ ఇంపాక్ట్ నార్త్ ఆఫ్ 15,000 crores. 15,000 crores economic impact was 25,000 jobs. So it matters, everything adds up. సో ఒక పక్కన టీసీఎస్, కాగ్నిసెంట్, యాక్సెంచర్ ఇట్లా అనేక కంపెనీలు తీసుకొస్తున్నాం, జీసీసీలు తీసుకొస్తున్నాం, ఇంకో సైడ్ డేటా సెంటర్స్ తీసుకొస్తున్నాం. వీఆర్ బిల్డింగ్ ద ఎంటైర్ ఎకో సిస్టమ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ కంపెనీ, వన్ ఇన్వెస్ట్మెంట్. మీరు దయచేసి గమనించండి, మొత్తం ఎకో సిస్టమ్ బిల్డప్ చేస్తున్నాం. ఇప్పుడు చాలామంది రహేజాస్కి గతంలో హైదరాబాద్లో నాలెడ్జ్, ఐ థింక్ ఇట్స్ కాల్డ్ నాలెడ్జ్ సిటీ, ఎందుకు ఇచ్చారన్నారు. చాలామంది ప్రశ్న ఇచ్చారు. ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు తెలుసా ఎకో సిస్టమ్? 1 lakh ఐటీ పీపుల్ ఆర్ వర్కింగ్. ఆనాడు క్రిటిక్స్ మాట ఎన్నుంటే 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేది కాదు స్వామి ఈరోజు. సో ఇట్ టేక్స్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ విజన్. అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కనుక మేము పనిచేయగలుగుతున్నాం. అంటే ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి. ఇప్పుడు విజనరీకి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ముందలు తీసుకెళ్ళాలి, తలసరి ఆదాయం ఎట్లా పెంచాలి. మీరు ఒకసారి చూడండి, 1998లో అనుకుంటా ఆనాడు మెకన్జీని తీసుకొచ్చి విజన్ 2020 అని క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. చాలామంది ఎగతాళి చేశారు, ఈయన విజన్ 2020 అంటున్నాడు, ఏమవుతుంది, ఈయన ఉంటాడు అప్పటికి, ఇట్లా అనేక మంది ఎగతాళి చేశారు. Look at Hyderabad today, boss. Compare Hyderabad to Chennai. Compare Hyderabad to Bangalore. ఈరోజు హైదరాబాద్లో ఇంత వైబ్రెంట్ ఎకో సిస్టమ్ వచ్చిందంటే దానికి కారణం ఆ విజన్. ఐఎస్బి వచ్చిందంటే కారణం ఆ విజన్. ఔటర్ రింగ్ రోడ్ మీరు చూడండి, అదే శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి. ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఇండియాస్ బెస్ట్ ఎయిర్పోర్ట్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కనుకనే వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ క్రియేట్ చేశారు. చాలామంది అన్నారు 5,000 ఎకరాలు అవసరమా ఎయిర్పోర్ట్ కానీ. ఈరోజు చూడండి, that single airport is creating 12% economic activity for Telangana. 12% was single airport. That it requires vision. Prisoner ఏం ఆలోచిస్తాడు, వచ్చింది ఎట్ట చెడగొట్టాలి, ఉన్న పరిశ్రమలు ఎట్ట తరిమేయాలి, కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడుగుతారు.